హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు కొమ్మూరి వేణుగోపాలరావు గారిచే రచింపబడిన ఆత్మజ్యోతి అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి నాకు మరింత సపోర్ట్ ఇవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. శివనాథరావు రాధాకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోయాక అనామ భర్త అంతటితో ఊరుకోలేదు. ఈమెను చచ్చేటట్లు బాది చివరకు చేతులు నొప్పెట్టి రంకెర పెడుతూ, రంకుముండా, నిన్నింకా ఏలుకుంటాననుకున్నావా? మొగుణ్ణే నేను, మీసం ఉన్న మగాణ్ణి, పో, నీ మిండగాడి దగ్గరకు పో, వాడితోనే కులుకు అంటూ ఆమె జుట్టు పట్టుకుని బరబరా ఈడ్చుకుంటూ బయటకు తీసుకుపోయాడు. అయ్యో, విడిచిపెట్టండి, మీ పాదాలకు మొక్కుతాను, ఇరుగు పొరుగు ముఖం మీద ఉమ్మేస్తారు అంది అనామ ఏడుస్తూ. ఉయ్యనియ్యి నీ మొహం మీద, ఇదిగో దెయ్యం, ఇవాళ నుంచి నీకు నాకు సంబంధం లేదు. ఇక నీకు నేను మొగుణ్ణి కాను. సానిదానికి మొగుడేమిటి? మళ్ళీ ఈ గడపలో కాలు పెట్టావంటే ఈసారి ప్రాణాలు కూడా నిలవ్వు, తెలిసిందా అంటూ ఆమె పాదాల మీద పడుతున్న బలంగా అవతలకు త్రోసి తలుపులు మూసేశాడు. వీధిలో అంతా చీకటిగా ఉంది. ఇరుగు పొరుగు ఇళ్లల్లో దీపాలు వెలిగాయి. గుమ్మాలలో నిలబడి మనుషులు చోద్యం చూడసాగారు. అనామ లేచి నిలబడి, అయ్యో, తలుపు తీయండి, నా జీవితాన్ని నాశనం చెయ్యకండి, నేనే తప్పు చెయ్యలేదు అంది ప్రార్థిస్తూ. లోపల నుంచి భర్త, పతివ్రతపు దిగివచ్చావు ఆకాశం నుంచి, వసేవ్ చెంబేలి, అనవసరంగా బయట నుంచి రగడ చెయ్యకు, పోయి కృష్ణలో దూకి చావు, శని విరకడైపోతుంది, ఇదిగో తలుపు కొట్టి లాభం లేదు, ఇహ నీకు నాకు సంబంధం లేదు, పోపో ఇక్కడి నుంచి అన్నాడు. అనామ హతాశురాలై చివరిసారిగా ప్రయత్నిస్తూ, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను అంది. నోరు మూసుకుని పోవే దెష్టా ఇక్కడి నుంచి. ఆమె ఇహ ప్రయోజనం లేదని తెలుసుకున్నది. జీవోత్సవంలా అక్కడి నుంచి బయలుదేరింది. నవ్వేవాళ్ళు నవ్వారు, జాలిపడేవాళ్ళు పడ్డారు. మొత్తానికి అంతా చూస్తూ ఊరుకున్నారు. అడుగులు అడుగులు వేసుకుంటూ పోతుంది అనామ. ఎక్కడికి పోవాలి తను? పుట్టింటిగా? అమ్మ ముఖం చూడలేదు. ఈ ఊళ్ళో తనకు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఆమె పవిటి చెంగుతో కళ్ళు తుడుచుకుంది. జరిగినదంతా కలలా ఉంది. భర్త ఊరికి అప్పుడే రాడనుకుంది. లేకపోతే ధైర్యం చేసి వాళ్లను పిలిచేది కాదు. ఒక రకంగా తను తొందరపడింది. కానీ దానికి ఇంత పెద్ద శిక్ష? ఆలోచించుకుంటూ ఒంటరిగా చీకట్లో నడుస్తున్న ఆ స్త్రీమూర్తిని కొంతమంది ఎగతాళిగా చూస్తున్నారు. ఒకడెవరో ఈల వేశాడు. తన స్థితి. సాయంత్రం ఆయనతో మాట్లాడేటప్పుడు తన మనసు ఎంత ప్రశాంతంగా ఉంది. ఇంతలో ఎంత మార్పు! ఈ 18 ఏళ్ళ జీవితంలో భగవంతుడు ఇన్ని అనుభవాలు రాసిపెట్టాడు గావును. రాత్రి 10 దాటింది. అనామ చేతిలో చిల్లిగవ్వలేదు. కట్టుకున్న బట్ట తప్ప వేరొకటి లేదు. హఠాత్తుగా ఆమెకు భయం వేసింది. ముందు మార్గం ఏమిటి? చచ్చిపోవచ్చు. అలా చేస్తే ఏమీ బాధరాబందీ ఉండదు. కానీ చావాలని లేదు. భయంగా ఉంది. అయోమయంగా ఉంది. ఈ రాత్రి ఎక్కడ గడుపుతుంది తను? అనుకోకుండా ఆమె కాళ్ళు శివనాథరావు ఇంటివైపు లాక్కుపోయాయి. గేటు బయట ఓ పక్కగా నిలబడి చూసింది. పైన ఓ గదిలో తప్ప ఇల్లంతా లైట్లు ఆర్పేసి ఉన్నాయి. ఆ గదిలో ఆయన ఇంకా మెలకువగానే ఉన్నాడు కావును. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఛీ, మళ్ళీ ఇంకో సిగ్గుమాలిన పని. ఈ స్థితిలో తన నాయన చూస్తే ఏమైనా న్యాయంగా ఉంటుందా? ఒకవేళ కనిపిస్తే ఏం సహాయం అందిస్తుంది ఆయన్ని? పైగా తన మూలంగా ఆయన్ను కూడా ఇబ్బందిలో పెట్టడం. అయ్యో అనామ, ఇప్పుడేమిటి నీ గతి? ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకొచ్చాయి. అబ్బా, ఇదేం జీవితం? చప్పున ఆమె పక్కకు జరిగి నిల్చుంది. గేటు తీసుకుని ఎవరో బయటకు వస్తున్నారు. ఒకవేళ ఆమె ఆశగా చూస్తోంది కాదు, కానీ ఆమె గుండె జల్లుమంది. ఇతను ఈ సాయంత్రం ఆయనతో పాటు ఇంటికి వచ్చిన స్నేహితుడు. కొన్ని రోజులుగా తన ఇంటి చుట్టూ పడిగాపులు కాస్తున్న ప్రేమికుడు. ఇంతలో ఆమె మనసులో ఏదో ఆలోచన చటుక్కున మెరిసింది. వెంటనే అవమానంతో కొంచుకుపోతూ, అబ్బా రాక్షసి! కానీ మరుక్షణంలోనే ఆ మనసే ఇలా చెప్పింది, పదవే పద. ఇప్పుడు ఏదో ఒక ఆధారం చూసుకోవలసిన తరుణం ఏర్పడింది. జాగు చేసి లాభం లేదు. ఆమె అతన్ని కొద్ది దూరంలో అనుసరించసాగింది. దాదాపు ఓ 20 నిమిషాలు ఆమె అలాగే అతని వెనక నడిచి ఓ ఇంట్లోకి పోతుండడం చూసింది.
ఆ ఇల్లు గుర్తుపెట్టుకుని నిట్టూర్పు విడిచి వెనక్కు తిరిగింది. కొంతసేపు గడిచాక అనామ తలనిండా ముసుగేసుకుని ఓ పాక ముందు నిల్చుని లక్ష్మి, లక్ష్మి అని పిలిచింది సన్నని కంఠంతో. ఎవరు? అంది లోపల నుంచి ఆడగొంతు. బయటకు రా లక్ష్మి అంది అనామ. లోపల నుంచి చిన్న తలుపు తెరుచుకుని ఆమె ఇంట్లో పనిచేసే దాసీది బయటకు వచ్చి గుర్తుపట్టి ఇదేమిటమ్మగారు అంది ఆశ్చర్యంగా. అనామ ముసుగు కొంచెం సరిచేసుకుని విపత్తు వచ్చిందే లక్ష్మి, ఈ రాత్రి నాకు కాస్త ఆశ్రయం ఇవ్వగలవా అన్నది. దాసీది కళ్ళు పెద్దవి చేసుకుని అదేమిటమ్మగారు, అసలేం జరిగింది, ముందు లోపలికి రండి అన్నది దిగులు పడుతూ. ఇంటిలో నీ మొగుడు లేడా? మా ఓడికి రాత్రిళ్ళు ఇంట్లో ఉండే అలవాటు లేడంది అంటూ దాసీది నవ్వి యజమానురాల్ని చెయ్యి పట్టుకుని లోపలకు తీసుకువెళ్ళింది. పాకలో చాప మీద కూర్చొని ఆ గుడ్డి దీపం వెలుతురులో తన కథ అంతా చెప్పింది అనామ. దాసీదానికి యజమానురాలి ఇంట్లోని వ్యవహారమంతా తెలుసు. యజమాని దుష్ట స్వభావం దానికి కొత్త కాదు. అంతా విని నిట్టూర్చి ఎంత కష్టం వచ్చింది అమ్మగారు, ఏమైనా సరే మళ్ళా ఆ ఇంటి గుమ్మం తొక్కమాకండి, మీ బ్రతుకు మీరు చూసుకోలేరా అంది. ఎలాగే అంది అనామ ఖేదంగా. దాసీది ఈ అపురూప సౌందర్యవతి వంక పరిశీలనా దృష్టితో చూసింది. ఈ వయస్సు, ఈ సౌందర్యం ఇలా వట్టిపోవలసిందేనా అని దిగులుపడి తమాషాగా నవ్వింది. ఆ నవ్వులోని అర్థం అనామకు బోధపడింది. కలవరపాటును అణుచుకుంటూ నాకో సహాయం చేసి పెట్టగలవా లక్ష్మి అంది సిగ్గు విడిచి. దాసీది తల ఊపింది. ఇంక నీ ముందు దాపరికం ఏముంది, అంతా ఒక దరిద్ర స్థితికి వచ్చింది. రోజూ సాయంత్రాలు మన ఇంటివైపు ఓ అబ్బాయి వస్తుండేవాడు గుర్తుందా? ఎర్రగా బక్కపలచగా ఉంగరాల జుట్టు అది. 1-2 సార్లు నీకు చూపించాను కూడా. అతని ఇల్లు గుర్తు చెబుతాను. అతన్ని రేపు కలుసుకుని నా దగ్గరకు తీసుకురావాలి. దాసిది అంతా గ్రహించింది. ఇక్కడికేనా అమ్మగారు అంది. కాదు, ఈ చుట్టుపక్కల పాకల్లోని వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు. కనకదుర్గ కొండ మీదకు తీసుకురా, నేను ముందుగానే వెళ్ళి అక్కడ ఉంటాను అని అనామ ముఖం పక్కకు తిప్పుకుంది. మీరు భయపడకండి, నేనంతా ఏర్పాటు చేస్తాగా అమ్మగారు అంది దాసీది. అనామ చాప మీద పడుకుని నాకు నిద్ర వస్తోంది, నన్నిక్కడ చూసి ఇక్కడ మనుషులంతా తెల్లబోరు కదా, అయినా ఎంతకాలంలే, ఒక్కరోజు అని కళ్ళు మూసుకుంది. మూసుకున్న ఆమె కనురెప్పల మాటు నుంచి కన్నీళ్లు కారసాగాయి. ఉదయపు వేళలో కూడా కనకదుర్గ కొండకు చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు. పైన ఓ కోనేరు ఉంది. కోనేటి నీళ్లలో కాళ్ళు కడుక్కుని వచ్చి ఓ మెట్టు మీద నీడగా ఉన్న చోటు చూసుకుని కూర్చుంది అనామ. కొద్దిగా జనం అటుగా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఆమె తల వంచుకుని కూర్చుంది. ఇంతలో ఎవరితో నీడ ఆమె ముందు పడింది. ఆ నీడ కదులుతుందేమోనని ఆమె చూడసాగింది. 2 నిమిషాల పాటు నిశ్చలంగా అలా ఉండేసరికి తల తిప్పి అసహ్యాన్ని దాచుకుంటూ నవ్వింది. కృష్ణ ఆమె కళ్ళలోకి చూసి ఏదో గ్రహించడానికి యత్నిస్తూ ఇక్కడ మాట్లాడుకోవద్దు, అటు కొండ మీదకి పోదాంరా అన్నాడు. అనామ లేచి నిల్చుని పదండి అంది. ఇద్దరూ మెట్లు దిగి వచ్చి గుడి పక్కగా నడిచి ఎడమవైపునున్న కొండ మీదకి కొంత దూరం ఎక్కారు. అనామ ఒకచోట అలసిపోయిన శరీరంతో కూలబడి ముంగురుల్ని వెనక్కు తీసుకుంటూ నవ్వింది. కృష్ణ కింద నుంచి చిన్న రాయిని తీసుకుంటూ నన్నెందుకు పిలిపించావు అని అడిగాడు. నిన్న మీరిద్దరూ వెళ్ళిపోయాక మా ఆయన నన్ను చావగొట్టి ఇంట్లోంచి బయటకు వెళ్ళగొట్టాడు. పుట్టింటికి పోలేను. నా భర్తకు నాకు ఇహ రుణం తీరిపోయింది. మీరు రోజూ మా ఇంటికేసి ఎందుకు వచ్చేవారో చెప్పండి అంది అనామ. నువ్వు ఆడదానివి, నేను యువకుణ్ణి. అనామ బలవంతాన నవ్వి మీరు నన్ను ప్రేమించారా అని అడిగింది. జీవితంలో భయమెరుగని కృష్ణ ఈ ప్రశ్న విని కంపితుడైపోయాడు. తరువాత చెబుతాలే అన్నాడు. అనామ చేత్తో రాయి మీద ఏదో గీస్తూ నాకు ఎవరున్నారిక ప్రపంచంలో, నేనంటే మీకు చాలా అభిమానం, నన్నెక్కడికైనా లేవదీసుకు వెళ్ళండి అంది. మరో బాణం. అతను చకితుడై నిన్న లేవదీసుకుని వెళ్ళనా అన్నాడు. అనామ ముఖం కోపంతో కొంచెం ఎర్రబడింది. అప్పటికప్పుడు ఏం భయమేస్తుందా అప్పుడే? ఇంత పిరికివారు ఓ ఆడదాని వెనకెందుకు పడాలి? నా భర్త చాటున ఉంటే నాతో రహస్యంగా సంబంధం పెట్టుకుందామనుకున్నావా అంది వణుకుతున్న గొంతుతో. ఓ స్త్రీ చుట్టూ తిరిగినంత మాత్రాన ఆమెను లేవతీసుకుపోవాలని ఉందా అన్నాడు కృష్ణ.
అయితే నా చుట్టూ ఊరికే తిరిగారా? నేనంటే ఏమీ లేదా అన్నది అనామ. ఏం? నేనంటే నీకేమైనా ఉందా? ఆ, ఉంది, ప్రేమ. ఈ మాటలోని వెటకారం అతని గుండెల్లో 10 సార్లు ధ్వనించింది. అయినా నిర్లక్ష్యంగా నిజంగానా అన్నాడు. ఎంత చులకన ఆడదంటే ఓ పరాయి మగవాడి భార్య గురించి ఏమనుకుంటున్నారు? అంతా డంబం, పిరికితనం అంది అనామ కోపంతో వణికిపోతూ. ఈసారి కృష్ణకి నిజంగా కోపం వచ్చింది. చేతిలోని రాయిని గట్టిగా కిందకు కొట్టి, పిరికితనం అని ఊరికనే నోరు పారేసుకోకు. అదంటే ఇంతవరకు అర్థం కూడా తెలియదు. కని విని ఎరుగని చిక్కుల్లో ఇరుక్కున్నాననే నా చింత. అనామ పకపకా నవ్వింది. ఏమిటా చిక్కు? నా విన్నపమా? కృష్ణ ఆమెను నిజంగా ప్రేమించాడు. ఆ విషయం ఆమెకు తెలియదు. అందుకని అతన్ని బాధించసాగింది. తన స్థితిని వ్యక్తం చేసుకోలేకపోయాడు. తను మనసారా ప్రేమించిన యువతిని ఆమె కోరికను మన్నించి ఎక్కడికో తీసుకుపోవడం అతనికి దుస్సాహసం అనిపించింది. అతని గత జీవిత చరిత్ర ఆమెకు తెలియదు. తెలిస్తే ఆ సమయంలో పక్కపక్కమని నవ్వగలిగి ఉండేదేమీ కాదు. ఈసారి మితిమీరిన ఆవేశంతో, దా, నీకోసం నేనేమైనా చేస్తాను. ఇవాళే ఎటైనా పోదాం అన్నాడు. అనామ ముఖం పాలిపోయింది. ఏమిటి? అంది నమ్మకం లేనట్లుగా. అదే అడిగావుగా, పద. నీతో ప్రపంచంలో ఏ మూలకి రమ్మన్నా వస్తాను అన్నాడు కృష్ణ. ఒక్క క్షణం మటుకు స్తబ్దుగా ఊరుకుంది అనామ. పదండి అంది లేచి నిల్చుని. ఆ సాయంత్రం చెప్పినట్లుగా కృష్ణ శివనాథరావును కలుసుకోలేదు. తను ఎంత సాహసం చేయబోతున్నాడో అతనికి తెలుసు. ఒక స్త్రీ కోసం ఇది వరకెప్పుడు తననింత అవస్థలో పెట్టుకోలేదు. అందులో ఈమె తనని ప్రేమించని స్త్రీ, తనను ఉపకరణంగా భావించి సహాయం అర్థిస్తున్న స్త్రీ. తను మోసపోవటం లేదు. ఈ విషయాలన్నీ స్పష్టంగా తెలుసు. ఒక విషవలయంలోకి దూకుతున్నాడని తెలుసు. అయినా ఇది చేయకుండా ఉండలేడు. తను ఈనాటికి ఓ విచిత్రమైన దశలో పడ్డాడు. ఆ రాత్రి అతన అపురూప సుందరిని తీసుకుని రైలెక్కాడు. సరళ ఆర్ట్ థియేటర్ వారి కొత్త నాటకం దేశంలో విజయవిహారం చేస్తోంది. పెద్ద పెద్ద పట్టణాల్లో వారాల తరబడి ప్రదర్శించబడుతోంది. సుజాత అంటే ప్రజల్లో ఆకర్షణ ప్రబలింది. ఇది వరకు ప్రజలు సినిమా తారల్ని మాత్రమే ఆరాధించేవారు. కానీ సుజాతతో ఓ కొత్త శకం నిజంగానే ప్రారంభమైంది. ఆమె ఆరాధకులు హెచ్చయినారు. తన కీర్తి అధికమైన కొద్దీ ఆమెలో చిత్రమైన పరిణామం రాసాగింది. అది గర్వం కాదు, కానీ అధిగమించిన వ్యక్తిత్వం. ఆమె ఏదో ఓ కొత్త ప్రపంచంలో పరిగెడుతోంది. ఆకాశమంత ఎత్తుకు పెరుగుతోంది. ఈ మనుషులు, ఈ స్నేహాలు, ఇవన్నీ చాలా తుచ్చం కింద కనిపించసాగాయి. ఎంతసేపు పనిచేసినా అలసిపోయేది కాదు. నిరంతరోత్సాహం ఆమెను ఆక్రమించి ఉండేది. రాత్రిళ్ళు చాలా కొద్దిసేపు నిద్రపోయేది. దీపం ముందు కూర్చుని ఏదో పుస్తకం చదువుతూనో, తపస్సు చేస్తున్నట్లుగా ఆలోచిస్తున్నట్లుగా ఉండేది. మనసులో ఎప్పుడూ ఏదో దివ్య వెలుగుతున్నట్లుగా ఉండేది. ప్రభాకరం అంత ఎత్తుకు పెరగలేకపోయేవాడు. ఇది వరకటిలాగా ఆమెతో చనువుగా మాట్లాడలేకపోయేవాడు. ఆమె ముందు సిగ్గుపడుతూ ఉండేవాడు. తనకిక ఆమె దక్కదేమోనని భయపడుతూ ఉండేవాడు. అయితే ఇంత చిన్న వయసులో వచ్చిన ఈ మానసికమైన ఉద్వేగం, ఇదంతా చాలా తాత్కాలికమని, ఆమె మళ్ళీ ప్రాపంచికమైన అనుభవాల కోసం దిగిరాక తప్పదని అతనికి తెలియదు. అందుకని భయపడేవాడు. అంతేకాదు, సుజాత జానకిరాంకి కొంచెం కొంచెం అంకితం అయిపోసాగింది. అతని ప్రభావంలో మరుగుపడిపోసాగింది. పూర్వం అతనంటే ఆమెకు భయభక్తులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అతన్ని ఆరాధిస్తోంది. ప్రభాకరం అసూయతో భగ్గుమనేవాడు. కానీ ఏం లాభం? అక్కడ నుంచి పారిపోలేడు. పత్రికలన్నీ నాటకాన్ని, జానకిరాంని, సుజాతను పొగిడి వదిలిపెట్టాయి. నాటక బృందం ఊరూరా పర్యటించి 3 నెలల్లో తిరిగి మద్రాసు చేరింది. మద్రాసులో ఇంతవరకు ప్రదర్శన ఇవ్వలేదు. ఒకరోజు అక్కడ కూడా ఏర్పాటు చేయబడింది. ఈ 3 నెలలు చంద్రం సుజాతను విడిచిపెట్టలేదు. కానీ వ్యాపారం మీద పనుల వల్ల ఎక్కువ భాగం బొంబాయిలో ఉంటూ వచ్చాడు. అంతేగాక రంజీ ట్రోఫీ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఎప్పట్లాగానే అతను సెలెక్ట్ అయ్యాడు. పోటీల్లో పాల్గొంటూ ఉండడం వల్ల ఊళ్ళు తిరగసాగాడు. ఓసారి మైసూరులో ఆడుతుండగా అక్కడ సుజాత నటిస్తున్న నాటకం ప్రదర్శిస్తున్నారు.
ఉత్సాహంతో వెళ్ళి తిలకించాడు. నాటకం అయిపోయాక పోయి ఆమెను కలుసుకుందామనుకున్నాడు. కానీ కూడా వచ్చిన తోటి ఆటగాళ్ళు పడనివ్వటు బరబరా లాక్కుపోయారు. మరునాడు క్రికెట్ ఆట మొదలైంది. ఎలా జరిగిందో తెలియదు గాని నాటక బృందంలోని వాళ్ళంతా ఆట చూడటానికి వచ్చారు. చంద్రం సుజాతని చూశాడు. అతనిలో ఉత్సాహం పెల్లుబుకింది. అతని ఫాస్ట్ బౌలింగ్ ఎదుటి టీం వాళ్ళని భయసంభ్రమాల్లో ముంచెత్తింది. ఆ రోజు అతనికి 7 వికెట్లు వచ్చాయి. లంచ్ వేళ కాగానే ఓ ఆడపిల్ల ప్రేక్షకుల్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చి అతని మెళ్ళో పూలహారం వేసింది. సుజాత ఇదంతా చూస్తూనే ఉంది. అబ్బా, ఇతను చాలా పెద్ద ఆటగాడే అనుకుంది. మనసులో అభినందించింది. ఇంత గొప్పవాడు తన కోసం ఆమె గర్వించింది. కానీ బయటకొచ్చి నాటకశాల వైపు దారి పట్టేసరికి అంతా మరచిపోయింది. మళ్ళీ నాటకం, మళ్ళీ జానకిరాం, ఆ నటన, ఆ కళ, అందులో ఆమె మునిగిపోయింది. తను ఏ ఊళ్ళో ఉన్నా చంద్రం ఆమెకు ప్రేమగా ఉత్తరాలు రాసేవాడు. కానీ ఆమె వాటిలో ఒక్కదానికి జవాబు రాసివ్వలేదు. ఓ గదిలో విద్యుత్ వెలుగులో దగదగా మెరుస్తున్న దుస్తుల్లో ఓ దేవతలా కూర్చొని శూన్యంలోకి చూస్తుండేది సుజాత. ఆ రోజు నాటకం ముగిసింది. ప్రేక్షకుల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. అభినందన పరంపరలు వచ్చి పడినాయి. సుజాత మేకప్ తీసేసుకోవడానికి తన గదిలోకి వెళ్ళింది. వెనక అలికిడి అయింది. ప్రభాకరం. ఏమిటి? అంది సుజాత మృదువుగా. ఇవాళ ప్రభాకరం తెగించి వచ్చాడు. తన సిగ్గును, భయాన్ని కొంచెం అవతలకు త్రోశాడు. విషాదం కలిగితే కలగనియ్యి. సుజాత నాది అనుకుంటూ వచ్చాడు. చూడు సుజాత, ప్రభాకరం బొంగురు గొంతుతో ప్రారంభించాడు. నువ్వు గొప్పదానివైపోయావు. ప్రపంచం నిన్ను ఎవరూ ఎగరలేనంత ఎత్తుకి ఎగరవేసింది. నేను సామాన్యుణ్ణి అయినా నిన్ను ప్రేమిస్తున్నాను. అది నా స్వార్థం, సంకుచితత్వం. ఓసారి నీకు నేను చెప్పాను, నువ్వు నాకు కావాలి అంతే. సుజాత అద్దంలో తన ముఖం చూసుకుంటూ, ఎందుకు ప్రభాకరం నీకింత పిచ్చి? నేను ఒట్టి శూన్యాన్ని. నేను ఎవరికీ చెందని అందమైన బొమ్మని. నాకు ఈ స్థితి వద్దని ఒత్తుకున్నాను. ఎవరూ కాంక్షలేని ఓ యంత్రంగా మార్చింది. నేనంటే ఎందుకింత మోహపడతావు? అంది. అలా జరిగిపోయిందంతే. నేను నీకోసం నటిస్తున్నాను. నీకోసం బ్రతుకుతున్నాను. నీకోసం, నాకోసం అంటూ సుజాత కిలకిల నవ్వింది. నేను నటిని. నాకు పేరు రానంత వరకు నన్ను పాడు చేయాలని అంతా చూసిన వాళ్లే. నన్ను గురించి అంతా నీచమైన అభిప్రాయం కలిగి ఉన్నవాళ్లే. నా ప్రస్తుత పరిస్థితి శాశ్వతం కాదు. అసలు ఈ ఆరాధనలో కూడా స్వార్థం ఉంది తెలుసా? నేను అనాగ్రత పుష్పంలా ఉండడం ఎవరికీ ఇష్టం లేదు. ఎలాగో నన్ను పాప పంకిలంలోకి లాగినప్పుడు నేను ఒట్టి అసహ్యపు ముద్దను, మాలిన్యపు రాశిని అయిపోతాను. నన్ను చూసి ప్రజలు ఉమ్మేస్తారు. ఈ స్త్రీని ఒకప్పుడు ప్రేమించినందుకు నువ్వు సిగ్గుతో కుంచించుకుపోతావు. అప్పుడు భరించలేవు ఈ ఆవేదనని. నేను నటిని. నా మనసు చంచలము. నా మనసు ఎప్పుడు ఎట్లా మళ్ళుతుందో చెప్పలేను. మామూలుగా తన దారిన ఇంట్లో కూర్చున్న స్త్రీని బయటకు ఈడ్చి తమ జీవితాల్లోకి లాక్కోవాలని ప్రయత్నిస్తారు ప్రజలు. ఇహ నాలాంటి దాని అనుభవాలకు హద్దేముంది? ఇప్పుడు నీ పశ్చాత్తాపం చూసి నేను భరించలేను. వద్దు, వద్దు ప్రభాకరం, వెళ్ళిపో. ప్రభాకరం దీనంగా నిలబడ్డాడు. ఓ నిమిషం మౌనంగా ఊరుకుని, నీ జీవితంలో ప్రేమకే అవకాశం లేదా? అన్నాడు బాధగా. సుజాత నిట్టూర్చింది. చెప్పలేను. నేను ఇంటికి పోయేసరికి ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఏ అమానుష శక్తి వచ్చి నన్ను ఎక్కడకు ఈడ్చుకుపోతుందో. అసలు ప్రేమించిన వాళ్ళని మర్చిపోవటంలో ఓ ఆనందం ఉంది. అది అనుభవించడానికి ప్రయత్నించు ప్రభాకరం. నేను ఇవాళ నుంచి నాటకాల్లో వేయటం మానేస్తున్నాను సుజాత. నిన్నింత దగ్గరగా చూస్తూ దూరంగా ఉండలేను అన్నాడు ప్రభాకరం. మంచిది అంది సుజాత. ప్రభాకరం ఒక్క క్షణం మెదలకుండా నిల్చుని మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుజాత స్తబ్దుగా చూస్తూ ఊరుకుంది. తను తప్పు చేస్తున్నానా అనుకుంది. ఇంతలో అద్దంలో ఆమె ప్రతిరూపం గోచరించింది. ఆ సౌందర్యం, ఆ కళ్ళు, ఆ భావాలు. త్రుటిలో ఆమె జరిగినదంతా మరచిపోయింది. గిరుక్కున వెనదిరిగి తలుపులు వేద్దామని గుమ్మం దగ్గరకు వచ్చింది. గుమ్మం అవతల జానకిరాం నిలబడి ఉన్నాడు. ప్రభాకరం ఏం మాట్లాడాడు? అన్నాడు జానకిరాం లోపలికి వచ్చి. సుజాత కొంచెంగా నవ్వి, ప్రేమ సంభాషణ అన్నది.
జానకిరాం ఓ అడుగు ముందుకు వేసి, సుజాత, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా అడి అడిగాడు. ప్రేమని చంపుతున్నాను. ఒకప్పుడు ప్రేమించావా? సుజాత తల ఊపి, అనుకుంటాను అన్నది. నీ ప్రేమను చంపుకోమని ఎవరు చెప్పారు? ఎవరూ ఇంతవరకు నోటితో చెప్పలా. ఒకరి చూపులు నన్ను శాసించాయి. ఎవరిది ఆ చూపు? నాదా? అవును, మీదే అంది సుజాత వాడిగా. నేను కఠినుణ్ణి సుజాత, కఠినుణ్ణి. అవును అంది సుజాత మెల్లగా. జానకిరాం అక్కడే నిలబడి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, నువ్వు పెరిగావు సుజాత, నా హృదయానికి ఓ స్వరూపం ఇచ్చావు అన్నాడు. ఆమె కన్నులు మిలమిలా మెరిశాయి. నేనిప్పుడు ఎన్నో అంతస్తులో ఉన్నాను అంది తన్మయంగా. చివరి అంతస్తు. క్రిందకి పడిపోనా? జానకిరాం నీడని దాటి అవతలకు పోనంత వరకు నువ్వు క్రిందకి పడిపోవు సుజాత, నేను వెళ్తాను అంటూ అతను కర్రను ఆధారంగా చేసుకుని వెనక్కు తిరిగాడు. ప్రభాకరం నాటకాల్లోంచి మానేస్తున్నాడు అంది వెనక నుంచి సుజాత. జానకిరాం ఆగి, అలాగా, అతను చాలా మంచి ఆర్టిస్టు, అతను మానేయడం నష్టమే అని అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయాడు. సుజాత తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.